హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. పల్లెటూరి రుచులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ రెసిపీ ఏంటంటే అపోలో ఫిష్ ఫ్రై. న్యాచురల్గా ఇంట్లో హోటల్ స్టైల్లో కాకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలి అనే దాన్ని బట్టి నేను మీకు చిన్న రెసిపీ పరిచయం చేస్తున్నాను. రెసిపీ ఏంటంటే అపోలో ఫిష్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: ఫస్ట్ కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, కారం పొడి 1.5 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 2 నిమ్మకాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 1 కేజీ బోన్లెస్ అపోలో ఫిష్. మనము తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనము అన్నీ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేస్తాము, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, పెద్ద పాత్ర తీసుకోవాలండి. మనము ఇలా పెద్ద పాత్రలో అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ ఒక ముక్క లెమన్ పీసెస్ పైన వేసిన. ఇప్పుడు ఒక ముక్క లెమన్ కూడా మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత ఫైనల్గా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. కార్న్ఫ్లోర్ వేసుకొని, కార్న్ఫ్లోర్ ఏంటంటే మనకు కొంచెం క్రిస్పీ టెక్స్చర్ రావాలి ఫ్రై చేస్తే అని చెప్పేసి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తారు. యాక్చువల్గా కొంతమంది ఎగ్ యాడ్ చేస్తారు. ఎగ్ ఫిష్ తినొద్దు అంటారు కదా, దానికోసమే నేను ఎగ్ అవాయిడ్ చేసిన. సోయా సాస్ కూడా వేస్తున్నారు చాలామంది, అది హెల్త్కి మంచిది కాదండి. వీళ్ళైతే అవాయిడ్ చేస్తే బెటరు. సోయా సాస్ కానీ వెనిగర్ కానీ టేస్టింగ్ సాల్ట్ దయచేసి ఈ 3 మాత్రం వాడకండి. ఎందుకంటే చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి, ఫుడ్ ఎలర్జీ అలా వస్తున్నాయి. యాక్చువల్గా అది మన తెలుగువారి వంటకంలో వాడేది కాదు, చైనీస్ వాళ్ళు మనకు అలవాటు చేసిరు. అది చైనీస్ ఫాస్ట్ ఫుడ్లో వాడుతుండే ఇదివరకు, అది కాస్త అందరికి అలవాటు అయిపోయింది. టేస్ట్ రావాలంటే మనం లెమన్ వాడవచ్చండి. సోయా సాస్ ఏంటంటే కొంచెం పులుపుగా ఉంటుంది కొంచెం అని వాడతారు, కానీ దానికి బదులుగా మనం కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాస్ మళ్ళీ కూడా చెప్తున్నా, దయచేసి వీలైతే అందరు కూడా అవాయిడ్ చేయండి. హెల్తీగా ఉందాము, మంచి ఫుడ్ తిందాం, న్యాచురల్గా చేసుకుందాం. థ్యాంక్ యూ. ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అపోలో ఫిష్ ఫ్రై. ముందు ఒక 1 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే మసాలాలన్నీ మంచిగా అబ్జర్వేషన్ చేస్తాయి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టి వెలిగించి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తున్నాను. వేడైందండి. ఇప్పుడు 2 కానీ 3 కానీ కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినందుకు కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ ఒకసారి
టూ పీసెస్ వేసి మంచిగా వేయించుకుంటే బాగా అవుతుంది. మంచి 2 రెక్కలు